మటన్‌లో పొటాటో వేయడానికి, వేయకపోవడానికి హెచ్‌డీఎఫ్‌సీకి, హెచ్ఎఫ్‌డీసీకి ఉన్నంత తేడా ఉంటదండి. ఒక్క బంగాళదుంప వేయడం వల్ల మటనే గాని, బగారా రైసు, బిర్యానీలు టేస్ట్ డబల్‌గా పెరిగిపోతాయనమాట. ఒకసారి వేసి ఒకటి, వేయకుండా ఒకటి కూడా ట్రై చేసి చూడండి. నిజంగా దీనివల్ల అద్భుతమైన రుచి అయితే వచ్చేస్తది. మనం బిర్యానీ ఏది చేసుకున్నా పర్వాలేదండి. అది మటన్ గానీ, చికెన్ గానీ, ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ అసలు మనకి సంబంధమే లేదనమాట. కానీ ఈ ఒక్క 2 బంగాళదుంపలు మాత్రం ఒక పెద్ద సైజు ముక్క కింద కోసుకొని అలా 2 దుంపలేసామంటే మాత్రం దాని టేస్ట్ ఎందుకో తెలీదు గానీ విపరీతంగా పెరిగిపోద్ది. హైలైట్ అంతా కూడా ఈ దుంపలోనే ఉంటది. అందుకే ఈ పూట కూడా నేను తెచ్చిన మటన్‌లో బంగాళదుంప ఏసి వండుతున్నాను గానీ, పేరుకి మటన్ బంగాళదుంప కూరే గానీ, అన్నాం కదా దీంట్లో ఒక అర కేజీ దుంపలేసుకున్నాం అనుకోండి, శుభ్రంగా కూర తీపొచ్చేసి తర్వాత వాంతులకు రెడీగా ఉండాలి. అందుకని ఏదో నామమాత్రానికి ఒకటో, రెండో చిన్న దుంపలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఏసేసుకొని ఇలా గ్రేవీ చేసుకుంటే మాత్రం అసలు దగ్గరికొచ్చాక దింపుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇది చపాతీలోకి, రైస్‌లోకి అన్నిట్లోకి సూపర్‌గా సెట్ అయిపోద్ది. దీంతో పాటు ఒక పులుసు కూడా చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.